సంక్రాంతి పండుగ సందడేమో గానీ సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికుల పాటలన్నీ ఇన్ని కావు. ఒకవైపు పిల్లలు, మరోవైపు లగేజ్కు తోడు సరిపడా రైళ్లు అందుబాటులో లేక అల్లాడుతున్నారు. రైళ్ల ఆలస్యంతో దూర ప్రాంతాలకు పయనమైన వారు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఫలితంగా గుంటూరు రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రయాణికుల అభిప్రాయాలను మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. గుంటూరు రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. పిల్ల పాపలు అలాగే లగేజీతో రద్దీగా మారింది. అసలు ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా కూడా సీట్ ఉంటుందో లేదో తెలియదు. ఎప్పుడో వెయిటింగ్ లిస్టులు కూడా కన్ఫర్మ్ కాని పరిస్థితి. మొత్తం మీద సంక్రాంతి వేళ ఆనందంగా వెళ్ళి పండుగను చేసుకుందామన్న వీళ్ళ మొహాలైతే ప్రస్తుతం అయోమయం ఆందోళన నెలకొంది. మనతో పాటు గుంటూరు రైల్వే స్టేషన్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారి ఆవేదన మనం తెలుసుకుందాం. ఎలా ఉంది, అసలు రైళ్లు ఉన్నాయా లేవా? ఏమండి, వచ్చి ఇప్పుడు 4 గంటల సేపు అయిందండి. ఏ ట్రైన్ వస్తుందో తెలియదు, ఏం కథ అనేది తెలియదు, ఏం చెప్పడం లేదు, వాయిస్ చెప్పలేదు, కనీసం వస్తుండ్రా పోతుండ్రా అనేది ఏం లేదు. ఇక్కడ ఏం సౌకర్యం లేకపోయా, ఏం చేయాలని అర్థం కాక ఇట్లే కూర్చోవడం. 4 గంటల నుంచి వెయిటింగ్ చేసుకుంటాం. ఎప్పుడు చూసినా కానీ ఇగో వస్తుంది బండి, అది వస్తుంది అంటారు. కానీ ఏమి మేము ఆలోచన చేసి దూరం నుంచి అక్కడ మాకు మళ్ళీ బస్సులు అందవు, ఏమందవు. ఇక్కడ పోయిన తర్వాత నైట్ ఎక్కడ ఉండాలో అర్థం కావట్లే. ఇప్పుడు కనీసం చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎక్కే పరిస్థితి లేదు సార్. ఒక రైలు ఇప్పుడు ఉంది ప్రస్తుతం, అది లేట్ అయింది. ఇప్పుడు ఆ రైలు కూడా సరిపోదు సార్. మరి ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి కూడా, కనీసం కూర్చునేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. 5:30 బండి ఇంతవరకు రాలేదు సార్. 8 గంటలకు వచ్చింది. మాకు ఎట్లా మరి మేము అంత ప్రయాణం పెట్టుకొని ఇటు కూర్చున్నాం, మూటాలు గీటాలు పండుగ సమర్థన. మరి మా పరిస్థితి ఏమి? మాకు అదే కావాల్సింది. మరి బండి 8 గంటలకు వస్తాయని ఇంతవరకు చెప్పలేదు. మరి 6:40, 7:40కి వస్తుంది అని చెప్తారు. ఇంతవరకు అనౌన్స్మెంట్ కూడా లేదు సార్. అది ఎన్నింటికి వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పలేదు. ఒకసారి చెప్పారు, ఇంతవరకు లేదు. మరి ఎన్నింటికి వస్తుంది ఏంటి అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మాది చాలా దూర ప్రాంతం నుంచి వచ్చామండి ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ టైం అయి చాలా టైం అయింది, అయినా చాలా సేపు వెయిట్ చేసినా ట్రైన్ రావట్లేదు. పండగ కాబట్టి కొన్ని ట్రైన్స్ పెంచితే బాగుంటుంది అనుకుంటున్నామండి. తొందరగా అనుకున్న సమయానికి ఊరికి వెళ్ళలేకపోతున్నామండి. ముఖ్యంగా విద్యార్థులకు కానీ ఇట్లా ప్రయాణికులకు కానీ చిన్నపిల్లలు, తల్లి పిల్లలకు కూడా చాలా కష్టంగా ఉందండి. ఎక్కడ మన బస్ స్టేషన్కి వెళ్ళినా రిజర్వేషన్ లైన్ ఫుల్ అయిపోయినాయి. ఉన్నోళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు. ఇలా వస్తే ఇలా ట్రైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. గంట లేట్ అంటున్నారు, గంటన్నర లేట్ అంటున్నారు. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. పెద్ద సమస్యగా అయిపోయిందండి. మేము ఇక్కడ వెయిట్ చేయాలంటే, ఎక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాలంటే మన వల్ల కాదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదా అండి. వచ్చి సుమారు 5 hours ఉంది స్టేషన్కి వచ్చి. కానీ స్టేషన్ ఎప్పుడు వచ్చి అర్థం చెప్పట్లా. ఇలా ట్రైన్ వస్తుందనే చెప్పట్లేదు. లొకేషన్ చూసుకుంటే ఏమో దగ్గరలో ఉంది. ఇక కరెక్ట్ వస్తుందంటే వాళ్ళు 1 hour లేట్ ఉందని చెప్తున్నారు. స్టేషన్ ఇంటికి ఎలా వెళ్తామో మాకే పరిస్థితి. మీరే ఉంచుకోవాలి అందరూ. వర్కే తీసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఎలా? మొత్తం మీద ప్రయాణికులు అందరి నోట ఒకే మాట. అసలు ఇంత రద్దీ ఉన్న సమయంలో ప్రత్యేకమైన రైళ్లు కానీ అలాగే బోగీలు కానీ పెంచాలి. ఇది ప్రతి ఏటా ఉన్న సమస్య. కానీ రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం వల్లే తమకి కష్టాలని అంటున్నారు ప్రయాణికులు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్.